శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అత్తూరు గ్రామంలో ముకుందరాజు గారని పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయనకి ప్రమోషన్ రావడం వలన అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోతారనమాట. ఆయనకి ఎంటెక్ చదివినటువంటి ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నత చదువులు చదవటం వలన అతనికి యుఎస్లో ఉద్యోగం రావాలని ఆశించేవాడు. ఉద్యోగ ప్రయత్నాలకు ముందు జాతకం చూపించాలని అనుకుంటారు ముకుందరాజు గారు. అప్పట్లో బేతనాయకన్ పాళ్యంలో ఉంటున్న ఆంధ్రదేశానికి చెందినటువంటి రాంభట్ల శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్కులు అన్నమాట. వారితో మంచి పరిచయం ఉన్నటువంటి శ్రీనివాసన్ అనే ఆయనకి అబ్బాయి జాతకం ఇస్తారు ముకుందరాజు గారు. ఆయన జాతకాన్నంతా పరిశీలించి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందని, తెలిసిన బంధువుల అమ్మాయితో వివాహం జరుగుతుందని చెప్తారు. ఇదంతా కూడా ఒక పేపర్ మీద రాసి శ్రీనివాసన్ గారికి అందజేస్తారనమాట రాంభట్ల శాస్త్రి గారు. ముకుందరాజు గారు ఊళ్ళో లేకపోవడంతో తను వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ చర్చిద్దామని అనుకొని జాతకాన్ని బ్యాగ్లో పెట్టుకుంటారు శ్రీనివాస్ గారు. ప్రతీ నెల పరమాచార్య స్వామివారిని దర్శించడం అనేది శ్రీనివాసన్ గారికి ఆనవాయితీగా ఉంటుందన్నమాట. కొన్ని రోజుల తర్వాత శ్రీనివాసన్ గారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఆ రోజు చాలా మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. భక్తులందరూ కూడా వారి వారి కష్టాలను చెప్పుకొని స్వామివారి ఆశీస్సులను అందుకుంటున్నారు. అలా క్యూలో ఉన్న ఒక ఆమె వంతు రాగానే మా అబ్బాయికి యుఎస్లో ఉద్యోగం లభిస్తుందా, వివాహం నిశ్చయం అవుతుందా అని చెప్పి స్వామివారిని అడుగుతుందన్నమాట ఆవిడ. కానీ ఆవిడ పోస్ట్ మాస్టర్ ముకుందరాజు గారి భార్య అని శ్రీనివాసన్ గారికి తెలియదు. స్వామివారు నవ్వుతూ శ్రీనివాస్ వైపు చూసి, నీ బ్యాగులో ఉన్న జాతకం ఇలా ఇవ్వు అని అడుగుతారనమాట. శ్రీనివాసన్ తన బ్యాగులో ఉన్న జాతకంతో పాటు ఆయన రాసిచ్చినటువంటి కాగితాన్ని కూడా బయటికి తీస్తారనమాట. అలా శ్రీనివాసన్ బయటికి తీసిన వెంటనే దాన్ని ఆమెకు ఇవ్వు అని చెప్పి స్వామివారు ఆదేశిస్తారు. అప్పటిదాకా స్వామివారు ఎందుకు చిరునవ్వు నవ్వారో అర్థం కాలేదు ఇద్దరికి. శ్రీనివాసన్ గారు అలా జాతకం ఇవ్వగానే వారిద్దరికీ అప్పటి వరకు ఏం జరుగుతుందో అన్న విషయం అర్థమవుతుంది. బ్యాగులో జాతకం ఉన్న విషయం స్వామివారికి ఎలా తెలిసింది? మనుషుల మనస్సులను తెలుసుకోగలిగిన సమర్థత ఉన్న మహాస్వామివారికి బ్యాగులో ఏముంటుందో తెలుసుకోవడం అంత విషయం కాదు కదా. మరిన్ని ఆసక్తికరమైన అంశాలన్నీ తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.